Hello students, welcome to Law Excellence Shrameva Jayate. Indian Forest Service లో 131 ర్యాంక్ వచ్చిన సాయి చైతన్య గారు ఇవాళ మనతో ఉన్నారు. కంగ్రాచులేషన్స్ సార్. ఫస్ట్లీ థ్యాంక్ యూ మ్యామ్. మీరు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో మారుమూల ప్రాంతమైనటువంటి పల్సీ నుంచి వచ్చినట్టు చెప్పారు. సో ఒక్కసారి మీ బ్యాక్గ్రౌండ్ చెప్తారా? గుడ్ ఈవినింగ్ మ్యామ్. మైసెల్ఫ్ సాయి చైతన్య జాదవ్ మ్యామ్. ఐఎమ్ ఫ్రమ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ. మై నేటివ్ ప్లేస్ ఇస్ పల్సిబి తాండా మ్యామ్. I did my schooling from Jawahar Navodaya Vidyalaya till 10th class. Then I graduated from NIT Trichy in 2019 from mechanical engineering ma'am. దాని తర్వాత I have given 4 attempts in civil service ma'am. Since 2019 I have been preparing for the civil service examination ma'am. So civil service examination లో నేను 4 attempts ఇచ్చాను. IFOS లో ఇది నాది ఫస్ట్ అటెంప్ట్ మ్యామ్. సో ఈ ఫస్ట్ అటెంప్ట్లో థ్యాంక్ఫుల్లీ విత్ ద గాడ్స్ గ్రేస్ I scored I have got 131 ర్యాంక్ ఇన్ ద ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ మ్యామ్. సివిల్ సర్వీస్లో నేను 2021 యాజ్ వెల్ as 2022లో ఇంటర్ వరకు వెళ్ళాను మ్యామ్. సో 23లో నేను మెయిన్స్ అవ్వలేదు నాది. సో ఫారెస్ట్ సర్వీస్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్ 131 ర్యాంక్ వచ్చింది మ్యామ్. సో మీరు ఈ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ వైపు రావడానికి వాట్ ఈస్ యువర్ ఇన్స్పిరేషన్? ఎస్ మ్యామ్, దెర్ ఆర్ 2 to 3 ఇన్స్పిరేషన్ బిహైండ్ ఇట్ మ్యామ్. ఫస్ట్లీ నేనైతే 2019లో ఎప్పుడైతే నా కాలేజ్ 4th ఇయర్ ఉన్నప్పుడు అప్పుడు చూస్ చేసుకున్నా ఐ షుడ్ గో ఫర్ ద సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ డ్యూ టు సమ్ ఆఫ్ ది రీజన్స్ మ్యామ్. ఫస్ట్లీ అప్పుడు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ దివ్య దేవరాజన్ అనే ఒక మ్యామ్ ఉండే. తనేమో అక్కడ ట్రైబల్ డెవలప్మెంట్ కోసం చాలా గుడ్ ఇనిషియేటివ్స్ తీసుకున్నాను మ్యామ్. సో ఆమె ద్వారా నేను ఇన్స్పైర్ అయ్యాను. సెకండ్లీ మ్యామ్, చిన్నప్పటి నుంచి మా బాబాయ్ హీ వాజ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద గ్రూప్ 1 ఎగ్జామినేషన్. సో లాస్ట్ నోటిఫికేషన్ 2011లో వచ్చినప్పుడు బాబాయ్ ఏమో ఇంటూ వరకు వెళ్ళారు మ్యామ్. సో ఆయన ఇన్స్పిరేషన్ కూడా నాకు కొంచెం తోడైంది. థర్డ్లీ మ్యామ్, నేను 2019లో ఉన్నప్పుడు మా కాలేజ్ నుంచి ఇట్ వాస్ ద బెస్ట్ ర్యాంక్ అన్నట్టు మా సీనియర్ 17th ర్యాంక్ వచ్చింది అతనికి. సో ఆయన కూడా నాకు కొంచెం పుష్ అయింది. ఆయన ర్యాంక్ వచ్చేసరికి నాకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది, మనం కూడా కొట్టగలమని. దిస్ వాజ్ ద రీజన్ మ్యామ్. మీరు సివిల్ సర్వీసెస్లో మొత్తం 4 అటెంప్ట్స్ ఇచ్చారు. ఈ 4 అటెంప్ట్స్లో కూడా మొత్తం 4 అటెంప్ట్స్లోనూ ప్రిలిమ్స్ క్లియర్ చేశారు మీరు. అండ్ ఈసారి ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ కూడా క్లియర్ చేశారు. అంటే కంటిన్యూస్గా టాప్ మార్క్స్ రావాలి అంటే దానికి మీరు ఎలా చదివారు? అండ్ వాట్ ఈస్ యువర్ స్ట్రాటజీ? అండ్ ఏ బుక్స్ని కవర్ చేస్తారో చెప్తారా? ఎస్ మ్యామ్, కమింగ్ టు ద స్ట్రాటజీ ఆఫ్ ద ప్రిలిమ్స్ మ్యామ్, ఐ క్యాన్ సే దట్ ద సోర్సెస్ విచ్ హ్యాస్ బీన్ రిఫర్డ్ బై ద ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ సేమ్ మ్యామ్. అదే లక్ష్మీకాంత్ చదువుతారు, అదే స్పెక్ట్రమ్ బుక్స్ చదువుతారు, అదే మన ఎకనామిక్ వచ్చేసరికి మృణాల్ కానీ శ్రీరామ్ కానీ అవే చదువుతారు మ్యామ్. సైన్స్ అండ్ టెక్ వచ్చేసరికి కరెంట్ అఫేర్ మెటీరియల్స్ కానీ, ఎకనామిక్ వచ్చేసరికి PMF కానీ శంకర్ ఐఎస్ కానీ చదువుతుంటారు. కానీ ద మెయిన్ డిఫరెన్స్ లైస్ బిహైండ్ ద స్ట్రాటజీ హౌ వీఆర్ అప్రోచింగ్ ద ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అన్నట్టు మ్యామ్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యామ్, నేను ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చినప్పుడు 2020లో ఐ స్కోర్డ్ అరౌండ్ 70 to 75. ఐఎమ్ నాట్ ఏబుల్ టు రిమెంబర్ ద ఎగ్జాక్ట్ స్కోర్, కానీ ఐ క్వాలిఫైడ్ ఇన్ రిజర్వ్ కేటగిరీ మ్యామ్. దాని తర్వాత నేను కూర్చొని అనలైజ్ చేసుకున్నాను నాకు తక్కువ మార్కులు ఎందుకు వస్తున్నాయి అన్నట్టు. తర్వాత 2021 నుంచి మై స్కోర్స్ హ్యాస్ బిన్ కన్సిస్టెంట్లీ ఓవర్ 95+ అన్నట్టు. 2021లో 95 పాయింట్ సంథింగ్ వచ్చింది మ్యామ్. 22లో వచ్చేసరికి 103 వచ్చింది. 23లో ఇవాళ రిలీజ్ అయింది, నాకు 96.97 వచ్చింది మ్యామ్. ద రీజన్ బిహైండ్ దిస్ ఇస్ మ్యామ్, ఫస్ట్లీ నేను 2020 అటెంప్ట్లో తక్కువ రావడానికి కారణం ఏంటంటే నేను ఓన్లీ ఐ స్టిక్ టు ద మాక్ టెస్ట్, నాట్ PYQs అన్నట్టు. అంటే PYQs మనం చేస్తే మనకు వీ గెట్ టు ద నో ద ఎగ్జామినర్ మైండ్ సెట్ అన్నట్టు. వాళ్ళు ఎలా ఫ్రేమ్ చేస్తున్నారు క్వశ్చన్ అనేది ఇంపార్టెంట్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కోచింగ్ సెంటర్ యొక్క మాక్ టెస్ట్ తీసుకున్నాం అనుకో, మనము దానికి అలవాటు పడిపోతాం. కానీ మనం అట్ ద ఎండ్ ఆఫ్ ది మనం ఏం చేయాల్సిందంటే మనకు PYQs చేసి మనం ఫైనల్ ఎగ్జామ్ కోసం మనం ప్రిపేర్ అవుతూ ఉండాలన్నట్టు. సో PYQs అనేది ఒకటి. సెకండ్ వచ్చేసరికి అండి మ్యామ్, నా ఒపీనియన్ ఏంటంటే, నా స్ట్రాటజీ ఏంటంటే ఐ ఫోకస్ ఆన్ మేజర్లీ 3 సబ్జెక్ట్స్ మ్యామ్. ఒకటి ఎకనామీ, రెండోది పాలిటీ, మూడోది ఎన్విరాన్మెంట్ మ్యామ్. ఎందుకంటే దీస్ 3 సబ్జెక్ట్స్ కవర్స్ అరౌండ్ 50 to 60% ఆఫ్ ద ప్రిలిమ్స్ సబ్జెక్ట్స్ మ్యామ్. సో 50+ క్వశ్చన్స్ అనేది 3 సబ్జెక్ట్ నుంచి వస్తుంది మ్యామ్. మోర్ ఓవర్ ఏంటంటే పాలిటీ, ఎకనామీ అనేది చాలా ఇట్ ఈస్ మోర్ ఓవర్ కాన్సెప్చువల్ దాన్ ఫ్యాక్చువల్ అన్నట్టు. సో కాన్సెప్ట్స్ తెలిస్తే మనకు దాంట్లోకి వెళ్ళి క్వశ్చన్ సాల్వ్ అయిపోతుంది. థర్డ్లీ అనేది ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్ తీసుకున్నాం అనుకో, ఇది ప్రిలిమ్స్ అనేది IFOS కూడా ఇదే ప్రిలిమ్స్ తీసుకుంటుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అరౌండ్ 20 to 25 క్వశ్చన్స్ కమ్ ఫ్రమ్ ఎన్విరాన్మెంట్. అది కూడా చాలా బేసిక్ ఉంటాయి అన్నట్టు, అంటే కరెంట్ అఫైర్స్ ప్లస్ బేసిక్ కాన్సెప్ట్స్ అన్నట్టు. సో ఈ 3 సబ్జెక్ట్ని నేను కవర్ చేసుకొని మిగతా సబ్జెక్ట్స్కి అంత కవర్ చేయకుండా నార్మల్గా చేసి ఈ 3 సబ్జెక్ట్ ఇన్ డెప్త్ కవర్ చేసుకొని చేస్తే యూ కెన్ ఈజీలీ స్కోర్ above 90 అన్నట్టు. మీరు ఈ ప్రిలిమ్స్ అటెంప్ట్స్కి కరెంట్ అఫైర్స్ ఎలా కవర్ చేసేవాళ్ళు? ఎస్ మ్యామ్, కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఒక హెక్టిక్ షెడ్యూల్లాగా అనిపిస్తుంది మనకు, ఆ బర్డెన్లా అనిపిస్తుంది. ఎందుకంటే
మనం ఇన్ కేస్ క్వశ్చన్స్ చూసుకుంటే మనకు కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కడి నుంచో అడుగుతారో మనకు అర్థమే కాదన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ అనేది లక్ష్మీకాంత్ నుంచి మోస్ట్లీ అడుగుతారు, కానీ కరెంట్ అఫైర్స్ అనేది ఎక్కడి నుంచి అడుగుతారో తెలియదు. సో దానికి ఏంటంటే నేను ఐ హ్యావ్ ఏ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ న్యూస్ పేపర్ డైలీ మ్యామ్, ఐదర్ హిందూ ఆర్ ఇండియన్ ఎక్స్ప్రెస్. అది చదివి మనము ఇన్ని రోజులు అక్యుములేటెడ్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాని ద్వారా మనమేమో కరెంట్ అఫైర్స్ అనేది కవర్ అయిపోతుంది. మోర్ ఓవర్ ఏంటంటే మ్యామ్ వాట్ ఐ ఫీల్ ఈజ్ కరెంట్ అఫైర్స్ మనం ఎడిటోరియల్ చదివేటప్పుడు ఆ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్తో ఇక్కడ ప్రిలిమ్స్లో ఏదైతే ఉందో, అంటే ప్రిలిమ్స్లో ముందు అరౌండ్ 2017 కన్నా ముందు వాట్ దే ఆర్ యూస్ టు యాక్స్ ఈస్ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్, నౌ దే ఆర్ ఆస్కింగ్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్. అంటే మనం మెయిన్స్ విధంగా చదివినామనుకో, ఇఫ్ యూ అండర్స్టాండ్ అన్ ఇష్యూ ఫ్రమ్ ద లెన్స్ ఆఫ్ ద మెయిన్స్, దెన్ వీ క్యాన్ ఈజీలీ సాల్వ్ ద క్వశ్చన్స్ ఆఫ్ ద ప్రిలిమ్స్ అని అనిపిస్తుంది అనుకో. సో ఇది కరెంట్ అఫైర్స్ ఒక ఇది మ్యామ్. సో చాలా టాపర్స్ వీడియోస్లో కూడా చూసినట్టయితే టెస్ట్ సిరీస్ చాలా ఇంపార్టెంట్ చేయడము అని చెప్తూ ఉంటారు. అకార్డింగ్ టు యూ టెస్ట్ సిరీస్ నిజంగా అంత ఇంపార్టెంటా? ఎగ్జామ్లో హైయెస్ట్ స్కోర్స్ రావాలన్నా, ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా? ఎస్ మ్యామ్, వాట్ ఐ ఫీల్ ఈజ్ టెస్ట్ సిరీస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ మ్యామ్. ఎందుకంటే వీ గెట్ టు నో ద లెవెల్ ఆఫ్ ద ప్రిపరేషన్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్ అన్నట్టు టెస్ట్ సిరీస్ చేస్తే. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాన్సెప్ట్ అయినాం అనుకో, అది మనకు ఎంతవరకు అర్థమైంది అనేది మనం అసెస్ చేసేది టెస్ట్ సిరీస్తోనే. కానీ వీ షుడ్ నాట్ రిలై ఓన్లీ ఆన్ ద టెస్ట్ సిరీస్, రాదర్ వీ షుడ్ టేక్ హెల్ప్ ఆఫ్ ద పీవైక్యూస్ ఆల్సో. అంటే ఇప్పుడు ఒక కాన్సెప్ట్ అయినాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ అనే చాప్టర్ అయినాం అనుకో, అది టెస్ట్ సిరీస్తో మీరు సాల్వ్ చేస్తే మీకు అర్థమైపోతుంది ఐ హ్యావ్ సమ్ కంటెంట్ రిగార్డింగ్ ద ప్రెసిడెంట్. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రెసిడెంట్ నుంచి అసలు లాస్ట్ 10 years నుంచి టాపికే రాకుంటే ఆ ఇంపార్టెన్స్ అనేది మనకు తెలియకపోవచ్చు. సో వేస్ట్ కదా ప్రెసిడెంట్ అనేది టాపిక్ చదివి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ద ఎగ్జాంపుల్ యాజ్ ఎ ప్రెసిడెంట్, కానీ వీ షుడ్ నో ద వీ షుడ్ అసెస్ ద పీవైక్యూస్ టు నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఎవరీ సబ్జెక్ట్ అన్నట్టు, ఎవరీ కాన్సెప్ట్ అన్నట్టు. సో టెస్ట్ సిరీస్ ప్లస్ పీవైక్యూస్ ఈజ్ ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకే. చాలా మందికి జిఎస్లో 100+ మార్క్స్ వస్తూ ఉంటాయి, 90+ మార్క్స్ వస్తూ ఉంటాయి, కానీ సీసాట్ క్లియర్ చేయలేకపోతారు. మీరు 4 సార్లు సీసాట్ క్లియర్ చేశారు. సో మీరు ఫాలో అయిన స్ట్రాటజీ ఏంటి? అంటే మ్యాథ్స్కి ఏ రకమైన స్ట్రాటజీ ఫాలో అయ్యేవాళ్ళు, మ్యాథ్స్ అండ్ రీజనింగ్కి, ఇంగ్లీష్కి ఎలా ఫాలో అయ్యేవాళ్ళు, అండ్ వాట్ డూ యూ థింక్ ఈజ్ ప్రీ రిక్విజిట్? డెఫినెట్గా సీసెట్ అవ్వాలి అంటే ఈ చాప్టర్స్ చేయాలి మ్యాథ్స్లో, అట్లా ఏమైనా ఉందా? ఎస్ మ్యామ్, విత్ రెస్పెక్ట్ టు సీసాట్ మ్యామ్, ఐఎమ్ కన్సిస్టెంట్లీ స్కోరింగ్ 80+ మ్యామ్ ప్రతిసారి. అంటే మరీ 100+ అనేది కాకుండా 80+ ఇస్ డీసెంట్ స్కోర్ మ్యామ్. సో నేను నా అప్రోచ్ ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ హాల్ ఎంటర్ అవ్వగానే సీసాట్లో ఐ కౌంట్ ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ ద ఇంగ్లీష్ అన్నట్టు. ఇంగ్లీష్లో అరౌండ్ 25 to 30 క్వశ్చన్స్ అడుగుతారు. సో దోస్ ఆర్ ద క్వశ్చన్స్ విచ్ ఆర్ ఈజీ అన్నట్టు. సో అవి దే ఆర్ ద లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అన్నట్టు. ఏంటంటే వాళ్ళు ప్యాసేజ్ చేస్తారు, ప్యాసేజ్ నుంచి మనం అర్థం చేసుకొని మనం ఆన్సర్ ఇవ్వాలి. సో అదొకటి చూస్తాను మ్యామ్. సెకండ్లీ నేను లోపల ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఆ కౌంట్ చేసుకొని ఎన్ని క్వశ్చన్స్ వచ్చిందో చూసుకొని ఐ యూస్ టు అలాట్ ఇంగ్లీష్ ఫర్ అరౌండ్ 30 to 40 minutes. 30 to 40 minutes, ఫస్ట్ 30 to 40 minutes ఓన్లీ ఇంగ్లీష్కి అలాట్ చేసుకొని దాని తర్వాత డైరెక్ట్లీ ఐ గో ఫర్ ద రీజనింగ్ అండ్ మ్యాథ్స్ అన్నట్టు. రీజనింగ్ ఇంకా మ్యాథ్స్లో అనేసి రీజనింగ్ ఈజ్ కంపారేటివ్లీ ఈజియర్ దాన్ ద మ్యాథ్స్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మ్యాథ్స్ అనేది చాలా టెక్నికల్ సబ్జెక్ట్. మోర్ ఓవర్ పీపుల్ హూ ఆర్ నాట్ ఫ్రమ్ ద మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ దే ఫీల్ సమ్వట్ టఫర్ ఫర్ ద మ్యాథమెటిక్స్ వైల్ కంపేర్ టు ద రీజనింగ్ అనేది అది అందరికీ ఇట్స్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అన్నట్టు. సో నెక్స్ట్ ఐ గో ఫర్ ద రీజనింగ్, దెన్ ఐ గో ఫర్ ద మ్యాథ్స్ మ్యామ్. సో వాళ్ళు క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారంటే ఫస్ట్ వాళ్ళు ఇది ఇస్తే ఒక 2-3 క్వశ్చన్స్ వాళ్ళు కాంప్రహెన్షన్ ఇస్తే, దాని తర్వాత ఒక రీజనింగ్ ఇస్తారు, దాని తర్వాత మ్యాథ్స్ ఇస్తారు. సో వరుసగా ఒకటేలాగా ఉండదు GS1 లాగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ GS1లో పాలిటీ మొత్తం ఒకటేలాగా ఉంటుంది, దాని తర్వాత ఎకనామీ అది సీరియల్ నెంబర్స్ అట్లా ఇస్తారు. కానీ దీంట్లో అలా ఉండదు మ్యామ్, అంటే మిక్సప్ ఉంటుంది. సో వీ షుడ్ నో విచ్ క్వశ్చన్స్ ఆర్ ఈజీ, విచ్ క్వశ్చన్స్ ఆర్ టఫ్ అన్నట్టు. అక్కడ ఎగ్జామ్ వల్ల మనం అసెస్ చేసుకొని ఏదైతే ఈజీ క్వశ్చన్స్ ఉంటుందో, ఏదైతే లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ ఉంటుందో దాన్ని మనం ఐడెంటిఫై చేసి దాన్ని సాల్వ్ చేస్తే అట్లీస్ట్ ఓ 50+ క్వశ్చన్స్ అయినా ఇలా చేస్తే వీ క్యాన్ గెట్ అరౌండ్ 80+ మ్యామ్. ఇప్పుడు రీడింగ్ కాంప్రహెన్షన్ చాలా టైం పట్టిద్ది అంటారు అండ్ చాలా డిఫికల్ట్ అంటారు. దానికి మీరు ఫాలో అయిన స్ట్రాటజీ ఏంటి? విత్ రెస్పెక్ట్ టు రీడింగ్ కాంప్రహెన్షన్ మ్యామ్, what many people used to find reading comprehension difficulties, they used to ask questions from the philosophical passages ma'am. Philosophical కానీ కొన్ని GS type passages ఉంటాయి. So there are 2 types of passages which I in my opinion which are there. One is with respect to philosophical, other is GS type. అది న్యూస్ పేపర్ కటింగ్ నుంచి ఏదైనా టాపిక్ తీసుకొచ్చి అక్కడ పెట్టేశారు వాళ్ళు. సో ఫిలాసఫికల్ అనేది కొంచెం టఫ్, కానీ విత్ రెస్పెక్ట్ టు GS అనేది ఒక 25 క్వశ్చన్స్లో ఒక 12 క్వశ్చన్స్ అనేది GS నుంచి వస్తుంది. అది మనం GS1లో చదువుతాం. న్యూ డైలీ న్యూస్ పేపర్లో చదువుతాము, GS1లో ఎడిటోరియల్ చదువుతాము, అవన్నీ అక్కడ వచ్చి అక్కడ పెట్టేశారు. సో ద ఆప్షన్స్ ఏదైతే ఉంటుందో ఆ ప్యాసేజ్కి ఏదైతే మీరు ట్రిక్స్ అండ్ టెక్నిక్స్ ఏదైతే GS1లో వాడతామో అదే ట్రిక్స్ అండ్ టెక్నిక్స్ మనం GS2లో కూడా వాడచ్చు విత్ రెస్పెక్ట్ టు ద ప్యాసేజెస్ కమింగ్ ఫ్రమ్ ద GS బ్యాక్గ్రౌండ్. అది ఒకటి అనిపిస్తుంది నాకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్ స్టేట్మెంట్ అవన్నీ మోస్ట్లీ తప్పు ఉంటుంది, పాజిటివ్ స్టేట్మెంట్ కానీ ఆర్గ్యుమెంట్ ఏదైతే స్ట్రాంగ్ ఉన్నదో దానికి అలాంటివి మోస్ట్లీ అసర్టివ్ స్టేట్మెంట్ తప్పు ఉంటుంది, పాజిటివ్ స్టేట్మెంట్ కరెక్ట్ ఉంటుంది. అలాంటి ట్రిక్స్ అండ్ టెక్నిక్స్ వీ కెన్ యూజ్ ఇన్ GS2 ఆల్సో.
సో మీరు ఇప్పుడు దాదాపు 4 మెయిన్స్ రాశారు సివిల్ సర్వీసెస్, అండ్ దాంతోపాటు ఈసారి ఫస్ట్ టైం ఫారెస్ట్రీ మెయిన్స్ కూడా రాశారు. సో వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ బోత్? అంటే ఈ రెండింటి మధ్య మీరు అబ్జర్వ్ చేసిన డిఫరెన్సెస్ ఏంటి? అంటే అసలు బేసిక్ ప్యాటర్న్ ఏంటి ఫస్ట్ దీనికి? ఎస్ మ్యామ్, ఫస్ట్లీ కమింగ్ టు ద ప్యాటర్న్ మ్యామ్, సివిల్ సర్వీస్ మెయిన్స్ అనేది దెర్ ఆర్ అరౌండ్ 9 పేపర్స్ మ్యామ్. దాంట్లో 2 క్వాలిఫైయింగ్ ఉంటుంది, 2 ఆప్షనల్స్ ఉంటుంది, 4 GS ఉంటుంది, 1 essay ఉంటుంది మ్యామ్. వైల్ కమింగ్ టు ద ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ మ్యామ్, అన్ని క్వాలిఫైయింగ్, అన్ని మెరిటే ఉంటుంది. దెర్ ఇస్ నో పేపర్ సచ్ యాజ్ క్వాలిఫైయింగ్ పేపర్. సో అరౌండ్ 1400 మార్క్స్ అనేది మనకు దీంట్లో ఉంటుంది మ్యామ్, ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్లో ఉంటుంది. వైల్ సివిల్ సర్వీస్ మెయిన్స్లో ఇట్ విల్ బీ అరౌండ్ 1800+ మ్యామ్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు రిమెంబర్ ద ఎగ్జాక్ట్ స్కోర్ అది మ్యామ్. సో కమింగ్ టు ద ప్యాటర్న్ మ్యామ్, ఐ కెన్ సే ఫారెస్ట్ సర్వీస్లో 2 ఆప్షన్స్ ఉంటుంది మ్యామ్. సో వీ హ్యావ్ ఏ ఫ్రీడమ్ టు చూస్ ఐదర్ ఆఫ్ ద 2 ఆప్షనల్స్. కానీ ఏంటంటే దెర్ ఆర్ సమ్ రెస్ట్రిక్షన్స్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ పీపుల్ ఫ్రమ్ ద అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ మే చూస్ అగ్రికల్చర్ యాజ్ అన్ ఆప్షనల్, కానీ దాంతోపాటు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చూస్ చేసుకోవాలి, రెండు ఓవర్లాప్ అయిపోతుంది కాబట్టి. సో దెర్ ఆర్ సర్టెన్ రెస్ట్రిక్షన్స్. సో దెర్ ఆర్ సమ్ ఫ్రీడమ్ టు చూస్ ఏ బోత్ ఆప్షన్స్. సో మోస్ట్లీ పీపుల్ ఏం చేస్తారంటే దే చూస్ ఫారెస్ట్రీ యాజ్ వెల్ యాజ్ జియాలజీ యాజ్ అన్ ఆప్షనల్. కానీ కొంతమందికి ఎడ్జ్ ఏముంటుందంటే వాళ్ళు దే హ్యావ్ సమ్ కామన్ ఆప్షనల్ ఇన్ సివిల్ సర్వీస్ మెయిన్స్ దట్ క్యాన్ బి ఆప్టెడ్ ఫర్ ద IFOS మెయిన్స్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ అనే ఆప్షన్ అనేది వాళ్ళ సివిల్ సర్వీస్ మెయిన్స్లో కూడా ఉంటుంది, అది వీళ్ళకి ఎడ్జే ఉంటుంది. కాబట్టి వాళ్ళు దానికి ఎక్కువ ప్రిపేర్ కాకుండా వేరే దానికి ఎక్కువ ప్రిపేర్ అయిపోయి దే కెన్ మేనేజ్ అన్నట్టు. వైల్ కమింగ్ టు మై ఆప్షన్స్ ఆర్ ఫారెస్ట్రీ యాజ్ వెల్ యాజ్ జియాలజీ మ్యామ్. సో ఈ రెండింటికి నేను ఐ హ్యావ్ సమ్ స్ట్రాటజీ దట్ ఐ ఫాలోడ్ విచ్ హెల్ప్ మీ టు గెట్ ఎ ర్యాంక్ మ్యామ్. ఫారెస్ట్రీలో అందరూ రాయాల్సిన 2 కామన్ పేపర్స్ ఏంటి అంటే, ఒకటి జీకే పేపర్, ఇంకొకటి ఇంగ్లీష్ పేపర్. సో ఇప్పుడు మనకి ఇంగ్లీష్ పేపర్లో వచ్చినట్టయితే ఎస్ఏ రైటింగ్ ఉంటుంది. మీరు ఆల్రెడీ సివిల్ సర్వీసెస్కి ఎస్ఏ రైటింగ్ ప్రిపేర్ అయి ఉంటారు. సో ఈ రెండింటికి ఒకటే అప్రోచ్ ఉంటుందా ఎగ్జామ్లో? అంటే ఫారెస్ట్రీలో ఎస్ఏ రాయడానికి, అట్ ద సేమ్ టైం సివిల్ సర్వీసెస్లో ఎస్ఏ రాయడానికి 2 కామన్ అప్రోచే ఉంటుందా? ఎస్ మ్యామ్, అట్ అన్ ఎక్స్టెంట్ ఐ కెన్ సే రెండింటికి ఒకటే అప్రోచ్ ఉండొచ్చు, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ మ్యామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ద ఎస్ఏ ఆఫ్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 essays మ్యామ్. 125 మార్క్స్ ఈచ్ ఉంటుంది, 2 కలిపితే 250 మార్క్స్. వైల్ ఇన్ ఫారెస్ట్ సర్వీస్ మనకు ఎస్ఏ అనేది 100 మార్క్స్ ఉంటుంది. సో దెర్ ఈజ్ ఎ డెఫినెట్ కీవర్డ్స్ విచ్ హ్యాస్ బీన్ మెన్షన్ ఇన్ ద సిలబస్ ఆఫ్ ద సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ దట్ ఎస్ఏ షుడ్ బి హ్యావింగ్ సమ్ ప్యాటర్న్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్ఏ షుడ్ బి క్లోజ్ టు ద టాపిక్ అన్నట్టు ఒకటి. సెకండ్లీ ఏంటంటే ఏదైతే పారాగ్రాఫ్స్ ఉంటుందో అది ఫ్లో ఉండాలని ఒకటి. ఇంకోటి ఏంటంటే కొంచెం డీసెన్సీ అనేది ఉండాలని ఉంటుంది మ్యామ్. వైల్ కమింగ్ టు ద ఫారెస్ట్ సర్వీస్ ఎస్ఏ అనేది అది ఇంగ్లీష్ పేపర్లో ఉంటుంది కాబట్టి, సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 100 మార్క్స్. సో దాంట్లో ఏం లేదు అంటే దేర్ ఈస్ నథింగ్ మెన్షన్ ఇన్ ద సిలబస్ దట్ దేర్ షుడ్ బి సంథింగ్ ఫాలోడ్ ఫర్ ద ఎస్ఏస్ ఇన్ ద ఇంగ్లీష్ అన్నట్టు, ఇంగ్లీష్ పేపర్. కానీ వాళ్ళు ద మేజర్ థింగ్ దే చెక్ ఇన్ ద ఇంగ్లీష్ పేపర్ ఈస్ హౌ యూ ఆర్ యూజింగ్ వొకాబులరీ అన్నట్టు, హౌ ఫ్లూయెంట్ యు ఆర్ ఇన్ ఇంగ్లీష్ అన్నట్టు, హౌ ఇన్నోవేటివ్ యు ఆర్ ఇన్ విత్ రెస్పెక్ట్ టు ద ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఇన్ రైటింగ్ ద ఎస్సేస్ అన్నట్టు, అది చూస్తారు. రాదర్ దాన్ చెకింగ్ ద హాలిస్టిక్ అన్నట్టు. సివిల్ సర్వీస్ వచ్చేసరికి దే చెక్ ద హోలిస్టిక్, దే చెక్ ద అనలిటికల్ స్కిల్స్, ఎంత డైమెన్షన్స్ వీఆర్ గోయింగ్ అన్నట్టు అవి చూసుకుంటారు అన్నట్టు. ఓకే, ఎస్ మ్యామ్. నెక్స్ట్ పేపర్ జీకే పేపర్ అన్నారు, అరౌండ్ 300 మార్క్స్ ఉంటాయి ఆ పేపర్కి అన్నారు. అసలు ఆ పేపర్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి? ఎస్ మ్యామ్, జీకే పేపర్ అనేది జనరల్ నాలెడ్జ్ పేపర్ మ్యామ్, నాట్ జనరల్ స్టడీస్ పేపర్. జనరల్ స్టడీస్ అనేది సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ అనేది ఈ పేపర్లో దెర్ ఆర్ అరౌండ్ 24 క్వశ్చన్స్ మ్యామ్. సో దెర్ విల్ బి 8 సెక్షన్స్, ఈచ్ సెక్షన్ కన్సిస్ట్ ఆఫ్ 3 క్వశ్చన్స్. సో 8 సెక్షన్స్ అనేది ఏన్షియంట్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, దాని తర్వాత సైన్స్ అండ్ టెక్, అగ్రికల్చర్, పాలిటీ, ఎకనామీ, ఇలాంటి 8 సెక్షన్స్ ఉంటుంది. ప్రతి సెక్షన్లో 3 క్వశ్చన్స్ ఉంటుంది. ఓకే మ్యామ్. సో ద క్వశ్చన్స్ విల్ బీ ఫ్రేమ్డ్ టు చెక్ ద in-depth knowledge of the subject అన్నాడు. స్టూడెంట్ ఒక in-depth knowledge ఎంత ఉంది దాంట్లో, రాదర్ దాన్ చెకింగ్ ద అనలిటికల్ అబిలిటీ. అంటే కొన్ని క్వశ్చన్స్లో దే విల్ చెక్ ద అనలిటికల్ అబిలిటీ, హౌ ఏ స్టూడెంట్ ఈజ్ అనలైజింగ్ ద ఇష్యూ అనేది అది జిఎస్ పేపర్లో వస్తుంది. కానీ ఇక్కడ అనేది అంటే ద క్వశ్చన్స్ విల్ బి డైరెక్ట్లీ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ DPSP అండ్ ద ఫండమెంటల్ రైట్స్, ఇట్ విల్ బి 10 మార్క్ క్వశ్చన్ ఇన్ ద IFOS. కానీ అలాంటి క్వశ్చన్స్ మనకు జిఎస్ దీనిలో రాదు, జనరల్ స్టడీస్ సివిల్ సర్వీస్లో రాదన్నట్టు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ఆప్షనల్స్. మీ ఆప్షనల్స్ వచ్చి ఫారెస్ట్రీ అండ్ జియాలజీ అని చెప్పారు. సో వాట్ ఆర్ యువర్ సోర్సెస్? అంటే సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు 2 months ఉంటుంది ఈ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి. సో ఈ 2 monthsలో ఈ ఫారెస్ట్రీని అండ్ ఈ జియాలజీ 2 సబ్జెక్ట్స్ని ఎట్లా కవర్ చేశారు మీరు? ఏ సోర్సెస్ యూజ్ చేశారు? ఎస్ మ్యామ్, ఫస్ట్లీ కమింగ్ టు ద ఫారెస్ట్రీ మ్యామ్,
Forestry is similar to the subject like environment, ma'am. So there will be around 4 sections in the forestry, ma'am. It also there will be also 4 sections in the geology as well. So forestry lo 4 sections ఉంటుంది, ma'am. ప్రతి పేపర్లో 2 సెక్షన్స్ ఉంటుంది. సో పేపర్ 1లో సెక్షన్ ఏ అనేది పేపర్ 1లో సెక్షన్ బి సేమ్ గోస్ టు సెక్షన్ ఏ అండ్ పేపర్ 2 అండ్ సెక్షన్ బి పేపర్ 3. సో ద టెక్నికల్ సబ్జెక్ట్ అనేది పేపర్ 1లో సెక్షన్ ఏలో ఉంటుంది, పేపర్ 2లో సెక్షన్ ఏలో ఉంటుంది ఫారెస్ట్రీకి వచ్చేసరికి. సో ఆ టెక్నికల్ ఆస్పెక్ట్ అనేది కొంచెం వీ విల్ బీ ఫైండింగ్ సమ్ డిఫికల్టీ ఇన్ దట్. సో దానికి నేను ఏం చేశానంటే ఐ ఫాలోడ్ సమ్ ఆఫ్ ద రిసోర్సెస్ విచ్ హ్యాస్ బీన్ సజెస్టెడ్ బై సమ్ టాపర్స్, మ్యామ్. ఫస్ట్లీ మణికందన్ అనే రిఫరెన్స్ బుక్ ఉంటుంది, మ్యామ్. ఇట్ విల్ బీ అవైలబుల్ ఇన్ మెనీ ఆఫ్ ద షాప్స్, మ్యామ్. మణికందన్ అనే బుక్ ఉంటుంది. దాంట్లో సెక్షన్ ఏ అనేది చాలా ఇంపార్టెంట్, దాంట్లో మనం చాలా స్కోరింగ్ చేయొచ్చు. సో ఆ బుక్ ఒకటి ఫాలో అయ్యాను. సెకండ్లీ, ఏదైనా మనకు సబ్జెక్ట్ అర్థం కాకుండా, ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాకుంటే మనం హార్న్బిల్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, వాళ్ళు కూడా పీడిఎఫ్స్ ప్రొవైడ్ ఇస్తారు. దాన్ని నేను ఫాలో అయ్యాను. ఏదైతే నాకు టెక్నికల్ అనిపిస్తుందో, ఎప్పుడైతే మనకు ముందు తెలియని సబ్జెక్ట్స్, సివిలికల్చర్ లాంటి సబ్జెక్ట్స్ ఏది ఉంటుందో. థర్డ్లీ, మ్యామ్, ఐ ఫాలోడ్ సమ్ ఆఫ్ ది టాపర్స్ నోట్స్, మ్యామ్. ఫర్ ఎగ్జాంపుల్ రిషబ్ గుప్తా అని ఒక టాపర్ ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే ఈ మణికందన్ బుక్ని మొత్తంని ఒక సమ్మరీ లాగా కన్సైజ్ చేసుకొని లాస్ట్ మినిట్ రివిజన్ కోసం యూజ్ చేయమని చెప్పారు అన్నట్టు. అది నేను ఫాలో అయ్యాను. ఇంకోటి గౌరవ్ శర్మ అని ఇంకో టాపర్ ఉన్నాడు. హీ స్కోర్డ్ అరౌండ్ 268 ఇన్ ద ఆప్షనల్, మ్యామ్, అవుట్ ఆఫ్ 400. ఇట్ వాజ్ హైయెస్ట్ మార్క్స్ ఇన్ ఎవర్ ఆప్షనల్స్, మ్యామ్. సో ఆయన కూడా ఒక 50 పేజెస్ నోట్స్ తయారు చేశాడు, అదొకటి ఫాలో అయ్యాను. అది ఫారెస్ట్కి వచ్చేసరికి. జియాలజీకి వచ్చేసరికి, మ్యామ్, జియాలజీ ఈస్ సమ్వాట్ టెక్నికల్ సబ్జెక్ట్, ఎందుకంటే ఇట్ ఈస్ ప్యూర్ సైన్స్ అన్నట్టు. సో అంటే కొన్ని ఐఐటీస్లో కానీ కొన్ని ఎన్ఐటీస్లో కానీ జియాలజీ అనేది ఒక గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్ ఉంటుంది. సో ఆ 4 ఇయర్స్ సబ్జెక్ట్ అనేది 2 monthsలో కవర్ చేయాలంటే చాలా కష్టం అన్నట్టు. అది మోర్ ఓవర్ జియాలజీ అనేది సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో కూడా ఆప్షన్ ఉంది. సో అది ప్యూర్ టెక్నికల్. ఇంకోటి ఏంటంటే జియోగ్రఫీ మనం ఏదైతే జిఎస్లో చదువుతామో చాలా తక్కువ ఉంటుంది ఓవర్లాపింగ్ అనేది. సో జియాలజీలో ఆ సైన్స్ అనేది డీల్ చేయాలంటే కొంచెం డిఫికల్ట్ అనిపించింది నాకు. కానీ సమ్ ఆఫ్ ది టాపర్స్ హ్యాస్ సజెస్టెడ్ టు ఫాలో సమ్ రిసోర్సెస్, మ్యామ్. ఫర్ ఎగ్జాంపుల్ బంగార్ అనే ఒక బుక్ ఉంటుంది, దాంట్లో మోస్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్ కవర్ అయిపోతుంది. కానీ కొన్ని టాపిక్స్ ఏదైతే కవర్ కాదో, ఫర్ ఎగ్జాంపుల్ ప్యాలియంటాలజీ అనే టాపిక్ ఉంటుంది, అది బంగార్లో కవర్ కాదు. అది నేను మహాపాత్ర అనే బుక్లో చదివాను. ఇంకేంటంటే ఇంకా కొంచెం ఇండెప్త్గా వెళ్ళాలంటే అపూర్వ దీక్షిత్ అనే టాపర్ ఉన్నాడు, ఆయన నోట్స్ ఫాలో అయ్యాను. కానీ అడ్వాంటేజ్ ఏంటంటే దానికి పీపుల్ ఆర్ సేయింగ్ దట్, టాపర్స్ ఆర్ సేయింగ్ దట్ జియాలజీకి కొంచెం మార్క్స్ ఇన్ఫ్లేట్ అవుతున్నాయని చెప్తున్నారు. అంటే ఇఫ్ యూ రైట్ సంథింగ్ అంటే విత్ రిలెంట్ టు దట్ క్వశ్చన్, ఏ క్వశ్చన్ అయితే రిలవెంట్గా మనం రాస్తామో దాన్ని కొంచెమైనా రాస్తే దే విల్ గివ్ గుడ్ మార్క్స్ అన్నట్టు, యాజ్ కంపేర్ టు సిఎస్సి జియాలజీ అన్నట్టు. ఎస్ మ్యామ్. సో మీ ప్రిపరేషన్ ఓన్లీ 2 months ఉంది ఇప్పుడు ఐఎఫ్ఓఎస్కి చూసుకున్నట్టయితే. సో ఆన్సర్ రైటింగ్ అనేది ఎట్లా ప్రాక్టీస్ చేశారు మీరు, అండ్ ఆన్సర్ ఎవాల్యుయేషన్స్ ఇవన్నీ ఎలా ప్రాక్టీస్ చేశారు మీరు? ఎస్ మ్యామ్. మ్యామ్, ఐఎమ్ ఫాండ్ ఆఫ్ రైటింగ్ ఆన్సర్స్, సో మెనీ ఆన్సర్స్, మ్యామ్, ఇన్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. ఎందుకంటే నేను చాలా టెస్ట్ సిరీస్ రాస్తూ ఉంటాను. కానీ ఐఎఫ్ఓఎస్కి వచ్చేసరికి సడన్గా 2 సబ్జెక్ట్స్, కొత్త సబ్జెక్ట్స్, అది ప్రిపరేషన్ చేయాలా, దాని తర్వాత ఆన్సర్ రైటింగ్ ఎప్పుడు రాయాలి అనేది చాలా బర్డన్ అనిపించింది స్టార్టింగ్లో నాకు. కానీ నేనేం చేశానంటే ఐ ఫాలోడ్ ద అప్రోచ్ ఆఫ్ రైటింగ్ పీవైక్యూస్ అని. ఏం చేశానంటే ఫారెస్ట్రీ యాజ్ వెల్ as జియాలజీకి నేను లాస్ట్ 10 years క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, రిపీటెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను నోట్స్లో ఒకటి రాసుకున్నాను పీవైక్యూస్ విత్ రెస్పెక్ట్ టు, అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ చాట్‌జిపిటీ కానీ, జెమినీ కానీ, లేకుంటే ఏదైనా బుక్స్ కానీ, నేను చెప్పిన బుక్స్ ఆ రిసోర్సెస్ దాంట్లోకి వెళ్ళి నేను అవన్నీ రాసుకొని ఐ కంపేర్డ్ దోస్ ఆన్సర్స్ విత్ ద ఆల్రెడీ ఇవాల్యుయేటెడ్ అప్లోడెడ్ ఆన్సర్స్ బేస్డ్ టాపర్స్ కదా, అవి చూసుకొని నేను అవి చేసుకున్నాను. కానీ టెస్ట్ సిరీస్ అనేది ఐ వుడ్ సజెస్ట్ టు రైట్ టెస్ట్ సిరీస్, ఎందుకంటే టెస్ట్ సిరీస్ రాస్తే మనకు మన ప్రిపరేషన్ అనేది మనం ఇవాల్యుయేషన్ చేసుకోవచ్చు. వీ కెన్ అసెస్ అవర్ ప్రిపరేషన్ హౌ వెల్ వీఆర్ ప్రిపేర్డ్ అన్నట్టు. కమింగ్ టు ది ఇంటర్వ్యూ పార్ట్, మీరు 2 times ఇంటర్వ్యూకి వెళ్ళారు సివిల్ సర్వీసెస్. ఇది ఫస్ట్ టైం మీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఇంటర్వ్యూ. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్? అంటే మీరు అబ్జర్వ్ చేసిన డిఫరెన్స్ ఏంటి, అండ్ వాట్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ మీరు ఇంటర్వ్యూ కోసం చేశారు? ఎస్ మ్యామ్. ఫస్ట్లీ కమింగ్ విత్ రెస్పెక్ట్ టు ద ప్యాటర్న్ ఆఫ్ ద ఇంటర్వ్యూ, మ్యామ్. సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూలో మనం ద స్కోర్ విల్ బీ అరౌండ్ 275, మ్యామ్. వైల్ కమింగ్ టు ద ఫారెస్ట్ సర్వీస్ ఇట్ విల్ బీ అరౌండ్ 300, మ్యామ్. Secondly, ma'am, the number of people who are sitting in the panel in civil service interview are 5 members, ma'am. While coming to the forest service interview are 4 members, ma'am. So the chairman plus 4 members are there in civil service, while chairman plus 3 members are there in here, ma'am. And thirdly, ma'am, the members who are present in the panel members are mostly generalistic in civil service examination. While ikkada endante oka member anedi forest technical nunchi untaru, oka member anedi inko option nunchi technical nunchi untaru. Chairman ma'am emo vallu there will be same chairman annattu. సివిల్ సర్వీస్లో ఏ చైర్మన్స్ ఉంటారో వాళ్ళే ఇక్కడ ఉంటారు, మ్యామ్. సో విత్ రెస్పెక్ట్ టు ప్రిపరేషన్, మ్యామ్, సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అనేది, సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది
ఇట్ విల్ బీ మోస్ట్లీ అరౌండ్ జర్నలిస్టిక్ ప్యాటర్న్ మ్యామ్. ఫర్ ఎగ్జాంపుల్ డాఫ్ ఉంటుంది మనకు, ఏదైనా ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో డాఫ్ అని డీటెయిల్ అప్లికేషన్ ఫామ్ అని మనం ఫిల్ చేస్తాం. దాంట్లో కొన్ని మెన్షన్ చేయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లీడర్షిప్ అనేది, హాబీస్ అనేది, ప్రీవియస్ ఏమైనా మెడల్స్ ఏమైనా గెలిచారు దాని గురించి, మీ బ్యాక్గ్రౌండ్ గురించి, ఏదైనా అంటే మీ ఊరు కానీ, మీ గ్రాడ్యుయేషన్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, ఏమైనా జాబ్ కానీ, దాని గురించి మోస్ట్లీ అడుగుతారు ఇన్ టర్మ్స్ ఆఫ్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. అది ప్లస్ ఏదైనా కరెంట్ అఫైర్స్ కానీ అలాంటివి అడుగుతారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది ఇంటర్వ్యూలో వాళ్ళు దే ఆస్క్ ఫ్రమ్ ద డాఫ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ ద ఫారెస్ట్రీ బ్యాక్గ్రౌండ్ అన్నట్టు. ఫారెస్ట్రీలో మనం అంటే 2 months టెక్నికల్ ఫారెస్ట్రీ చదివినాం కాబట్టి ఫారెస్ట్ నుంచి మోస్ట్లీ ఒక 4-5 క్వశ్చన్స్ ఒక మెంబర్ అనేది అదే ఆయనే చేస్తారు అన్నట్టు. ఒక మెంబరు ఓన్లీ ఫారెస్ట్రీ క్వశ్చన్స్ అడిగి, ఇంకో మెంబర్ ఏమో ఏదైనా మనం ఫర్ ఎగ్జాంపుల్ నా ఇంటర్వ్యూ క్వశ్చన్లో వాళ్ళు అడిగింది ఏంటంటే డిడ్ యూ విజిట్ ఎనీ నేషనల్ పార్క్ అని అన్నారు. సో ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో చాలామంది టాపర్స్ ఏం చేస్తారంటే మన దగ్గర ఉన్న నేషనల్ పార్క్ కానీ, వైల్డ్ లైఫ్ సాంచురీ కానీ ఒకసారి విజిట్ చేయమంటారు. బికాస్ వి ఆర్ హ్యావింగ్ ఏ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది అన్నట్టు. అంటే ఆ నేషనల్ పార్క్ కానీ, ఆ జూ పార్క్ కానీ, ఆ వైల్డ్ లైఫ్ సాంచురీ కానీ ఎలా వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు, హౌ దే ఆర్ వర్కింగ్, వాళ్ళు ఎలా కన్సర్వ్ చేస్తున్నారు అనే దాన్ని చూసి చేస్తారన్నట్టు. కానీ అలాంటివి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ మన ఇంటర్వ్యూలో ఉండదు అన్నట్టు. ఓకే. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ ఐ ఫౌండ్. వైల్ కమింగ్ టు స్ట్రాటజీ, ఫారెస్ట్ ఐఎఫ్ఓఎస్ ఇంటర్వ్యూ అనేది దే విల్ బి ఆస్కింగ్ డైరెక్ట్లీ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్. సో మనకి దాంట్లో ఎక్కువ అనలిటికల్ ఎబిలిటీ లాంటిది వాళ్ళంతా చెక్ చేయరు, చెక్ ఉంటుంది, దే విల్ బి చెకింగ్. బట్ ద మోస్ట్లీ ఏముంటుందంటే ద కామన్ బిట్వీన్ బోత్ ద ఇంటర్వ్యూస్ దే విల్ బి చెకింగ్ సమ్ ఆఫ్ ది క్వాలిటీస్ ఆఫ్ ద సివిల్ సర్వెంట్. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఫారెస్ట్ సర్వీస్ ఆర్ ఆల్సో సివిల్ సర్వెంట్ అండి, వాళ్ళు కూడా సివిల్ సర్వెంటే. కానీ ఆ సివిల్ సర్వెంట్ అనే కోర్ వాల్యూ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రిటీ, హానెస్టీ, ఇంకా హౌ అకౌంటబుల్ యు ఆర్, అలాంటివి కొన్ని సివిల్ సర్వీస్ ఫౌండేషన్ వాల్యూస్ ఉంటుందో అవన్నీ చెక్ చేస్తారు అన్నట్టు ఈ రెండింటిలో. ఎస్ మ్యామ్. 2022లో అండ్ 2023లో 2 yearsగా మీరు లా ఎక్సలెన్స్లో కోర్ బ్యాచ్లో ఉన్నారు. ఏ రకమైన సపోర్ట్ మీకు లా ఎక్సలెన్స్ నుంచి వచ్చింది అండ్ హౌ ఇట్ హెల్ప్డ్ యువర్ ప్రిపరేషన్? ఐ షుడ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ద లా ఎక్సలెన్స్ మ్యామ్ ఫస్ట్లీ. ఎందుకంటే నేను లాస్ట్ 2 years నుంచి 2022 అటెంప్ట్ 2023 అటెంప్ట్లో నేను కోర్ బ్యాచ్లో ఉన్నాను. సో కోర్ బ్యాచ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే దెర్ విల్ బీ సమ్ ఫోకస్డ్ అప్రోచ్ అనేది ఉంటుంది. ఎందుకంటే దెర్ ఆర్ సమ్ పూల్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ టు ద కోర్ బ్యాచ్ అన్నట్టు, వాళ్ళని ఎక్కువ ఫోకస్ చేస్తారు. సెకండ్లీ మ్యామ్ దెర్ విల్ బి రెడీలీ అవైలబుల్ టెస్ట్ సిరీస్ అన్నట్టు, మనం ఎప్పుడైనా ఫ్లెక్సిబుల్ ఉంటుంది, ఎప్పుడైనా వెళ్ళి రాయొచ్చు టెస్ట్ సిరీస్ అనేది. ఏదైనా సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మోడర్న్ హిస్టరీ చదివినా అనుకో, అది ఆ టైంలో కాకుండా ఎప్పుడైనా మనం రాయొచ్చే ఫ్లెక్సిబిలిటీ అనేది నాకు కలిగింది ఇన్ టు ద కోర్ బ్యాచ్ అన్నట్టు. థర్డ్లీ మ్యామ్ నాట్ ఓన్లీ ఇన్ ద కోర్ బ్యాచ్ మ్యామ్, లా ఎక్సలెన్స్ ద్వారా నాకు చాలా హెల్ప్ కూడా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్, ఐ హ్యావ్ అటెండెడ్ మాక్ ఇంటర్వ్యూస్ ఇన్ 2022 అటెంప్ట్ ఫ్రమ్ వేరియస్ టీచర్స్ ఇన్ ద లా ఎక్సలెన్స్ మ్యామ్. ఇంకా రిసార్ట్ ప్రోగ్రామ్ కూడా లాస్ట్ ఇయర్ నేను అటెండ్ అయ్యాను. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కూడా నాకు ఇక్కడ హెల్ప్ అయింది. యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ ప్రిపరేషన్ అప్పుడు కూడా నేను ఇక్కడ స్టడీ హాల్లో ఉండాను. అప్పుడు నాకు ఐ హ్యావ్ ఇంటరాక్టెడ్ విత్ ద మెనీ ఆఫ్ ద పీపుల్ హు ఆర్ అసోసియేటెడ్ విత్ లా ఎక్సలెన్స్. థర్డ్లీ మ్యామ్ ఇక్కడ రెడీలీ అవైలబుల్ మెంటర్స్ ఉంటారు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ సతీష్ సార్ లాంటి వాళ్ళు నాకు మెయిన్స్ అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏ లాంటి దానికి చాలా హెల్ప్ చేశారు. ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐఎఫ్ఎస్ ఇంటర్వ్యూ కూడా ఎప్పుడైనా 1-to-1 మాక్ ఇంటర్వ్యూ అప్పుడు కూడా సార్ నాకు చాలా హెల్ప్ చేశారని అనిపించింది మ్యామ్. ఓకే. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ది, చాలామంది నోట్స్ చేసుకుంటారు మెయిన్స్ కోసం అని చెప్పేసి, ప్రిలిమ్స్ కోసం అని చెప్పేసి, కానీ చాలాసార్లు వాళ్ళకి క్లియర్ అవ్వకుండా కూడా ఉంటుంది. అండ్ కొంతమంది నోట్స్ కూడా చేసుకోరు, డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్తారు. నార్మల్గా స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్లో చదువుకొని వాళ్ళు ఎగ్జామ్కి వెళ్తారు, వాళ్ళది క్లియర్ అయిపోతూ ఉంటుంది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ అనుకుంటున్నారు మీరు? ఎస్ మ్యామ్, నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మ్యామ్ ప్రిపరేషన్ స్టేజ్లో. ఎందుకంటే నోట్స్ విల్ హెల్ప్ యూ టు రివైజ్ అట్ ద లాస్ట్ మినిట్ అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టాపిక్కి నోట్స్ ఉన్నాయనుకో, లాస్ట్ మినిట్లో చదివితే ఆ టాపిక్స్ అనేది మనకు అక్కడ ఈజీలీ రివైజ్ అంటే రికలెక్ట్ అయిపోతుంది. 10 minutesలో రాయడం అనేది కొంచెం ఛాలెంజ్. ఒక క్వశ్చన్ అనేది 3 hours 20 questions రాయడం ఛాలెంజ్. అలాంటివి దానికి నోట్స్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కానీ మీరు చెప్పినట్టు నోట్స్ అంటే ప్రతి వాళ్ళ దగ్గర నోట్స్ ఉంటే, కొంతమంది దగ్గర నోట్స్ ఉంటుంది కానీ క్లియర్ అవ్వదు, నోట్స్ లేకుండా కూడా క్లియర్ అవుతుంది. దానికి డిఫరెన్స్ ఏంటంటే మ్యామ్, నోట్స్ ఉండడమే కాకుండా నోట్స్లో ఉన్న దాన్ని అక్కడ రీప్రొడ్యూస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. జస్ట్ నోట్స్ చేసుకుంటూ పోతే సరిపోదు, నోట్స్లో ఉన్న దాన్ని మనం రివైజ్ చేసుకొని దాన్ని అక్కడ ఎగ్జామ్ హాల్లో రాస్తే ఇట్ విల్ బీ అడ్వాంటేజెస్. సెకండ్లీ మ్యామ్, జస్ట్ నోట్స్ చేసుకుంటే కాదు, నోట్స్తో పాటు మనం వీ షుడ్ హ్యావ్ ద ఎబిలిటీ టు మేక్ ద నోట్స్
somewhat innovative అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మెనీ పీపుల్ ఆర్ మేకింగ్ నోట్స్ ఇన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ మ్యామ్. అలాంటి వాటికి ఏమైతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్లైన్ చేసుకున్నాం అనుకో మన నోట్స్ అనేది అక్యుములేట్ అయిపోయి చాలా పెద్దది అయిపోతుంది. అది మనము లాస్ట్లో మనకు బర్డెన్ అయిపోతుంది చదివేటప్పుడు. అది చూస్తేనే కొంచెం ఇది అనిపిస్తుంది ఇంతగానో నేను రివైజ్ చేయగలనా లేదని. అదే ఆన్లైన్లో వచ్చేసరికి యూ క్యాన్ యాడ్ ఎనీథింగ్ అన్నట్టు. ఎక్కడైనా మనం హైలైట్ చేసుకొని ఎక్కడైనా పేస్ట్ చేసుకొని అలా చేసుకుంటే వీ క్యాన్ ఈజీలీ రివైజ్ అండ్ వీ క్యాన్ ఈజీలీ మేక్ ఇట్ హెల్ప్ఫుల్ ఫర్ అస్ అన్నట్టు. సో మీరు మీ ప్రకారం నోట్స్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు కూడా. సో వాట్ ఈస్ యువర్ నోట్స్ మేకింగ్ స్ట్రాటజీ? ఎస్ మ్యామ్, ఐ యూజువలీ ఫాలో ఆన్లైన్ అప్రోచ్ మ్యామ్. దెర్ ఈస్ ఎన్ యాప్ కాల్డ్ నోషన్ ఇన్ ఆన్లైన్ మ్యామ్. అక్కడ దాంట్లో నేను నోట్స్ చేస్తాను. GS1కి సపరేట్, GS2కి సపరేట్, 3, 4కి అలా సపరేట్ చేసుకుంటాను. అది నేను సివిల్ సర్వీస్ చేశాను మోస్ట్లీ ఈ ఇయర్. అప్పుడు చాలా హెల్ప్ఫుల్ అయింది నాకు. సో 2024 అటెంప్ట్లో లెట్స్ సీ మ్యామ్ హౌ ఇట్ హెల్ప్స్ మీ. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే లైక్ ఈ ప్రిపరేషన్ టైంలో మనకి విల్ బీ అవే ఫ్రమ్ ద ఫ్యామిలీ. ఇంట్లో వాళ్ళకి దూరంగా ఉంటారు. ఎట్ ద సేమ్ టైం ఫుడ్ ఇబ్బంది అవుతూ ఉంటుంది బయట ఉన్నప్పుడు. దాంతోపాటు హౌస్ హోల్డ్ షోర్స్ మనమే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాంటి ఎన్వైరన్మెంట్లో ఉంటున్నప్పుడు హౌ డిడ్ యూ మేనేజ్ యువర్ ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్? మ్యామ్, ఐ థింక్ ఐ హ్యావ్ సమ్ అడ్వాంటేజ్ ఓవర్ హియర్ మ్యామ్. బికాజ్ నేను చిన్నప్పటి నుంచి 5th క్లాస్ నుంచి ఐ మీన్ హాస్టల్ మ్యామ్. సో నాకు ఫుడ్ లాంటిది అంటే ఐ క్యాన్ అడ్జస్ట్ అన్నట్టు. వెల్ కమింగ్ టు ద మెంటల్ హెల్త్ అనేది అంటే గ్రాడ్యుయేషన్ వరకు తెలియదు మనం మెంటల్ హెల్త్ ఈజ్ సచ్ ఎ బిగ్ ఇష్యూ అనేది. స్లోలీ వెన్ ఐ కేమ్ ఇన్ టు ద ప్రిపరేషన్ ఆఫ్ ద సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అప్పుడు నాకు తెలిసింది మెంటల్ హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. సో దానికి నేను ఏం చేశానంటే మ్యామ్, ఐ బేసికలీ డూ ఫిజికల్ ఎక్సర్సైజ్ టు సపోర్ట్ మై మెంటల్ హెల్త్ అన్నట్టు. సో రాదర్ దాన్ బీయింగ్ ఐసోలేటెడ్ ఇన్ ద ప్రిపరేషన్, ఎప్పుడైనా రోజుకి ఈ టైంలో మనం ఫిజికల్ హెల్త్ ఎక్సర్సైజ్ అలాంటివి చేస్తే, జాగింగ్ కానీ రన్నింగ్ కానీ అలాంటివి చేస్తే బెటర్. సెకండ్లీ ఏంటంటే మనము ఇంటర్వ్యూ అప్పుడు దెర్ ఈస్ ఏ కాలమ్ ఇన్ డాఫ్ కాల్డ్ హాబీ. సో హాబీ అనేది మనం ఏదైనా పర్సూ చేస్తే దానికి మనం ఏంటంటే వీ గెట్ డైవర్సిఫై విత్ రెస్పెక్ట్ టు అవర్ అప్రోచ్ అన్నట్టు. అంటే ఓన్లీ స్టడీస్ కాకుండా స్టడీస్తో పాటు హాబీ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్రికెట్ ఆడడం కానీ, ఏదైనా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడం కానీ అలాంటివి చేస్తే వీ క్యాన్ బ్యాలెన్స్ అవర్ థింగ్ అన్నట్టు, స్టడీ యాజ్ వెల్ యాజ్ హాబీ అన్నట్టు. అదొకటి. థర్డ్లీ అనేది ఎప్పుడైనా ఏదైనా డిమోటివేట్ అయినప్పుడు మనం పాజిటివ్ అనేది మన పాజిటివ్ ఎనర్జీ అనేది ఏదైనా ఛానలైజ్ టువర్డ్స్ ఇంటరాక్టింగ్ విత్ ద పాజిటివ్ పీపుల్స్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రిపరేషన్లో ఈ 4 years నా ప్రిపరేషన్లో చాలామంది నాకు సపోర్ట్ చేసిన చాలామంది ఉన్నారు. వాళ్ళతో నేను మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తూ ఉంటారు అంటే ఇప్పుడే కాదు ఇంకా వస్తాయి, ఇంకా దెర్ విల్ బి ఎ డే దట్ యూ విల్ డెఫినెట్లీ గెట్ ఎ సక్సెస్ అన్నట్టు మోటివేట్ చేస్తుంటారు. సో వాళ్ళతో మాట్లాడడం బెటర్ అనిపిస్తుంది. చాలా మంది చెప్తూ ఉంటారు మనకి ప్లాన్ బి అనేది ఉంటే మన ప్రిపరేషన్ స్టేబుల్గా వెళ్తుంది అని చెప్పేసి. అండ్ చాలాసార్లు చూస్తూనే ఉంటాం, చాలామంది టాపర్స్ కూడా చెప్తూ ఉంటారు వాళ్ళకి ప్లాన్ బి ఉండడం వల్ల వాళ్ళు స్టేబుల్గా ఈ యూపీఎస్సీని పర్సూ చేయగలిగారు అని చెప్పేసి. వాట్ ఈజ్ యువర్ టేక్ ఆన్ ప్లాన్ బి? వాట్ ఈజ్ యువర్ ప్లాన్ బి ఇఫ్ ఇన్ కేస్ ఉంటే కనుక? ఎస్ మ్యామ్, ఎప్పుడైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేశానో అప్పుడు నాకు ప్లాన్ బి ఏం లేకుండే మ్యామ్. ఎందుకంటే మనకు ఏమనిపిస్తుంది అంటే సివిల్ సర్వీస్ కొట్టడమే ఒక లక్ష్యంగా అనుకుంటాం మనము. దీనికి ప్లాన్ బి ఎందుకు అని అనిపిస్తుంది. ఎప్పుడైతే రిపీటెడ్లీ ఫెయిల్యూర్ అవుతామో అప్పుడు మనకు ప్లాన్ బి అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది అన్నట్టు. సో లాస్ట్ 4 years నేను ఎప్పుడైతే ఫెయిల్ అయ్యానో సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో నాకు అప్పుడు చాలా అనిపించింది ప్లాన్ బి ఉంటే అంటే అట్లీస్ట్ మెంటల్లీ స్టేబుల్ అయితే ఉండేటోని నేను. సో దట్ ఐ క్యాన్ నాట్ డిపెండ్ ఆన్ మై పేరెంట్స్ అన్నట్టు. ఇక వేరే ఫ్రెండ్స్ కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళతో కంపేర్ చేయకుండా ఐ విల్ బి స్టేబుల్ అంటూ దాని తర్వాత నేను ప్రిపరేషన్ చేయొచ్చు అన్నట్టు. కానీ ప్లాన్ బి అనేది ఇన్ మై ఒపీనియన్ షుడ్ బి డెఫినెట్లీ దేర్ మ్యామ్. బికాజ్ ప్లాన్ బి ఉంటే వీ షుడ్ నాట్ బి డిపెండ్ ఆన్ అదర్స్ అన్నట్టు. అండ్ అవర్ ప్రిపరేషన్ కూడా చాలా సాఫీగా అవుతుంది మ్యామ్. ఇంకోటి ఏంటంటే ప్లాన్ బి ఉంటే ఇన్ కేస్ సివిల్ సర్వీస్ అవ్వకుంటే ఈ ప్లాన్ బి మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అనేది ఎంత అన్సర్టైన్ ఉందంటే వీ కెనాట్ సే దట్ డెఫినెట్లీ దట్ ఐ విల్ బీ గెటింగ్ దట్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ నాకు రిజల్ట్ వస్తుందని చెప్పలేము. అందుకే ప్లాన్ బి అనేది ఇంపార్టెంట్ మ్యామ్. వైల్ కమింగ్ టు ద ప్లాన్ బి ఆఫ్ మైండ్ మ్యామ్, ఫస్ట్ 4 attemptsలో అయితే ప్లాన్ బి లేకుండే. ఫస్ట్ 3 attemptsలో 4th attempt ఎప్పుడైతే 23లో వచ్చానో నా ప్లాన్ బి అనేది నేను గ్రూప్ 1 అని అనుకున్నా. ఇంకోటి ఏంటంటే IFOS అని అనుకున్నా. థ్యాంక్ఫుల్లీ నాకు IFOS వచ్చింది ఈసారి. సో దిస్ విల్ బి మై ప్లాన్ బి. చెప్పలేను నా ఫ్యూచర్లో ఇంకే సివిల్ సర్వీస్ రాకుంటే ఈ ప్లాన్ బి అనేది నా ప్లాన్ ఏ కూడా మారిపోవచ్చు అండి. దట్స్ నైస్. మీరు ఇన్ని ఇయర్స్గా ప్రిపరేషన్లో ఉన్నారు అండ్ చాలా ఛాలెంజెస్ కూడా ఫేస్ చేశారు ప్రిపరేషన్ టైంలో. వాట్ డూ యూ వాంట్ టు సే టు స్టూడెంట్స్? Whenever a student opted civil service as a career ma'am, I think definitely they should go for it ma'am. సెకండ్లీ ఏంటంటే ఎప్పుడైతే మనం అనుకుంటామో మన సివిల్ సర్వీస్ పర్సూ చేద్దామని అనుకున్నప్పుడు వాళ్ళు యాజ్ సెడ్ బై ఎర్లియర్ మనం ప్లాన్ బి అనేది కూడా చూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంత కాంపిటీషన్
వరల్డ్లో, కాంపిటేటివ్ వరల్డ్లో సివిల్ సర్వీస్ వస్తుందని రాదని మనం ఏం చెప్పలేము. బికాస్ ద ఎగ్జామ్ ఈస్ గోయింగ్ సో మచ్ అన్సర్టైన్ దట్ వీ నెవర్ నో దట్ వీ విల్ గెట్ ఎ రిజల్ట్ అన్నట్టు. ప్లాన్ బి ఉంటే బెటర్. థర్డ్లీ అనేది ఏదైతే మీరు ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ సర్వీస్ అనే ప్యాషన్ని మీరు పర్సూ చేస్తే వీ షుడ్ గో ఫర్ ఇట్ అండ్ వీ షుడ్ ట్రై అవర్ మ్యాక్సిమం అన్నట్టు. వీ షుడ్ ట్రై టు యువర్ బెస్ట్ అన్నట్టు. అది చేస్తే యూ కెన్ డెఫినెట్లీ క్రాక్ వన్ ఆర్ అనదర్ డే. జస్ట్ యూ హ్యావ్ టు బీ పేషెన్స్, హ్యావ్ పర్సివరెన్స్, ఇంకా కొంచెం హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే డెఫినెట్లీ విల్ గెట్ మ్యామ్. Firstly, thank you for sharing your experience with our students. And Law Excellence Tarupuna, we congratulate you on your Forest Service rank. And we are also happy to see you next year being a topper in PSC exams also.